నమస్తే, వెల్కమ్ టు మెట్రో పల్స్. నేను గ్రేసీ. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. రామచంద్రరావు వ్యాఖ్యలకు పొన్నం కౌంటర్. ఎరువులు ఎక్కడి నుండి వస్తాయో తెలియనట్టుందని సెటైర్లు. సీఎం రమేష్ చేసిన ఆరోపణలు వాస్తవమే. కేటీఆర్ సమాధానం చెప్పాలన్న బండి సంజయ్. ఉద్యోగుల పెండింగ్ సమస్యలను పరిష్కరించాలి. లేని ఎడల ఆగస్టు 15 నుంచి ఉద్యమిస్తామని హెచ్చరిక. ₹16,80,00,000తో నిర్మాణం. కాగ్నా బ్రిడ్జికి భారీ రంధ్రం. ప్రాణం తీసిన ఈత సరదా. మూసీలో బీటెక్ విద్యార్థి గల్లంతు. తెలంగాణ బీజేపీ అధ్యక్షులు రామచంద్రరావు వ్యాఖ్యలకు మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ కౌంటర్ ఇచ్చారు. గ్రామీణ ప్రాంతాలకు వ్యవసాయ ఎరువులు ఎక్కడి నుండి వస్తాయో తెలియనట్టుందని సెటైర్లు వేశారు. మిగతా అన్ని రకాల విత్తనాలు, నీళ్లు, విద్యుత్, అన్ని రకాల వస్తువులు రాష్ట్రాలు ఇస్తాయని చెప్పారు. ఎరువుల తయారీ కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉంటాయన్నారు. రాష్ట్రానికి సరైన విధంగా ఎరువులు సరఫరా చేయమంటే చేయలేక కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బద్నాం చేసే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. అంతకుముందు ఆయన సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలంలో లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేశారు. గ్రామీణ ప్రాంతాలు వ్యవసాయము ఎరువు ఎక్కడికి వస్తుంది రేపు తెలియనట్టు. మిగతా అన్ని రకాల విత్తనాలు కావచ్చు, నీళ్లు కావచ్చు, విద్యుత్ కావచ్చు, అన్ని రకాల వస్తువులు రాష్ట్రాలు ఇస్తాయి. ఎరువులు తయారయ్యేటువంటిది కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉంది. ఈ రాష్ట్రానికి సరైన విధంగా ఎరువులు సరఫరా చేయమని అడిగితే సరఫరా చేయలేక కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బదనాం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. మీరు సఫిషియెంట్ ఎరువులు ఇస్తారంట, కాంగ్రెస్ పార్టీ వాటిని ఇస్తలేదని చెప్తున్నారు. దేశంలో 29 రాష్ట్రాల్లో తెలంగాణ పట్ల బీజేపీ ఎంత వివక్షపూరితంగా చూపెడుతుంది. రైతులకు ఎరువులను దాచిపెట్టి తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం అంత పిచ్చి పని చేసేటువంటి విధంగా ఉందా? నీకు ఆలోచన ఏమనిపిస్తుంది? రైతుల పట్ల మాట్లాడిన మాటలు వాపసు తీసుకో. చాతనైతే పోయి ఢిల్లీలో మీ ప్రధానమంత్రి దగ్గర కూర్చొని తెలంగాణ రైతులకు అవసరమైన ఎరువులు సరఫరా చేయించండి. రాజకీయాలు అవసరం లేదు రైతుల దగ్గర. బీసీ రిజర్వేషన్ల పైన హాట్ కామెంట్స్ చేశారు బండి సంజయ్. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ కామారెడ్డిలో చేసింది బీసీ డిక్లరేషన్ కాదు, ముస్లిం డిక్లరేషన్ అని బండి విమర్శించారు. కొత్తగా బీసీలకు పెరిగేది 5% మాత్రమేనని, ముస్లింలకు మాత్రం 10% రిజర్వేషన్ పెరుగుతుందన్నారు. రేవంత్ సర్కార్ తీసుకొస్తున్న ఈ బిల్లును ఖచ్చితంగా అడ్డుకుంటామని హెచ్చరించారు బండి సంజయ్. కామారెడ్డిలో వీళ్ళు ప్రకటించింది బీసీ డిక్లరేషన్. వాళ్ళ జరుగుతున్నది ఏంది? బీసీలకు 5% మాత్రమే ఇచ్చారు, ముస్లింలకు 10% ఇచ్చారు. బీసీలకు 5% ఇచ్చారు, అది కూడా 5% కాదన్న. అంతకుముందే 34% ఉండే స్థానిక ఎన్నికల్లో స్థానిక సంస్థల రిజర్వేషన్ 34% ఉంటే 32% చేసిరు. ఇప్పుడు మళ్ళా ఇంకా 2% తగ్గించారు. సరే, వాళ్ళు చెప్పేదాని ప్రకారము బీసీలకు ఇచ్చింది 5%, ముస్లింలకు ఇచ్చింది 10%. దీన్ని ముస్లిం డిక్లరేషన్ అంటారా, బీసీ డిక్లరేషన్ అంటారా? చెప్పండి. 5% బీసీలకు ఇచ్చి 10% ముస్లింలకు ఇస్తే దీన్ని పక్క ముస్లిం డిక్లరేషన్ అంటారు. ఇలా కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి వేదికగా ఈ తెలంగాణ రాష్ట్రంలోని హిందువులను, బీసీలను దగా చేసింది, మోసం చేసింది. మీరు ఇప్పుడు ఇచ్చేది ముస్లిం డిక్లరేషన్, బీసీ డిక్లరేషన్ కాదు మీరు అమలు చేసేది. మీరు కామారెడ్డిలో ఆ రోజే మేము ముస్లింలకు 10% రిజర్వేషన్ ఇస్తామని చెప్పి కేవలం హిందువులైన బీసీలకు 5% ఇస్తారంటే ఒక్క సీట్ రాకపోతుండే, మీకు ఒక్కరికి వెళ్ళకపోతుండే. మీరు అమలు చేసేది ముస్లిం డిక్లరేషన్. బీసీల బూచి పేరుతో ముస్లింలకు న్యాయం చేస్తారు, ముస్లింలకు రిజర్వేషన్ ఇచ్చే ప్రయత్నం చేస్తారు, బీసీలకు అన్యాయం చేస్తారు. సిగ్గు లేకుండా కొన్ని బీసీ సంఘాలు వాళ్ళు ఏ ప్రభుత్వం ఉంటే ప్రభుత్వం కొమ్ము కాస్తారు. ఏ ప్రభుత్వం ఉంటే సిగ్గుండాలి వాళ్ళకి కొంచెం అన్న. బీసీలకు అన్యాయం జరుగుతుంది. ఆలోచించండి, మీరు గుండె చేసుకొని దీన్ని ముస్లిం డిక్లరేషన్ అంటారా, దీన్ని బీసీ డిక్లరేషన్ అంటారా? ఇచ్చేది 5%, 20% వాళ్ళని ఉండే
10% పోతే 32%, 30%, 20% ఉంది. 5%. 5% బీసీలకు ఇచ్చి దీన్ని బీసీ డిక్లరేషన్ అంటారా మీరు? కామారెడ్డిలో వీళ్ళు ప్రకటించింది బీసీ డిక్లరేషన్. వాళ్ళ జరుగుతున్నది ఏంది? మాజీ మంత్రి కేటీఆర్ కు ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ కౌంటర్ ఇచ్చారు. కేటీఆర్ ఈడియట్ మాటలు బంద్ చేయాలని విమర్శించారు. రేవంత్ రెడ్డిని టార్గెట్ చేయడానికి చేస్తున్న ప్రయత్నాలను చూస్తే నవ్వొస్తుందన్నారు. రేవంత్ రెడ్డిని డీగ్రేడ్ చేయాలని చూస్తే అంతకంతకు ఎదుగుతారని చెప్పారు. మీ భాషను మార్చుకోకపోతే టీం బి వస్తుందని మీరు తట్టుకోలేరంటూ ధ్వజమెత్తారు. కేసీఆర్ను కాపాడే శక్తులు ఇక బీఆర్ఎస్ను బ్రతికించే పరిస్థితి లేదని ఆరోపించారు. నీకు ఏమైందో, నీకు నీ మైండ్కి పిచ్చి పట్టిందా, లేకపోతే సైకోగా మారినావా, లేకపోతే ఏమైందో అర్థం కావట్లేదు. కానీ నీ వల్ల ఏమి కాదు అని తెలుసుకుంటే మంచిది. దానికి తోడు ఇంకా 2-3 తోడై బుడంకాయలు, వంకాయలు, దోసకాయగాయలు మీరు ఏం చేయగలుగుతారు? మీ అయ్యను ప్రజలు తిరస్కరిస్తేనే పోయి ఫామ్ హౌస్లో పడి ఏ విధంగా గిలగిల కొట్టుకుంటుండో మీకు తెలుసు. దానికి కారణం ఎవరు? రేవంత్ రెడ్డి అని కూడా తెలుసు. రేవంత్ రెడ్డి గారి మీద విష ప్రచారం చేయడం వల్ల మీకేదో లాభం జరుగుతుంది, లేకపోతే ఆంధ్రాతో ముడిగట్టడం వల్ల ఏదో లాభం జరుగుతుంది. రోజు ఇట్లనే అబద్ధాలు ఆడదాము, ఏ విధంగా రేవంత్ రెడ్డిని మనము డిగ్రేడ్ చేద్దామని చూస్తే అంతకంతకు పెరిగిపోతున్న పరిస్థితి. ఏ విధంగా ఇలా దేశవ్యాప్తంగా బీసీ బిల్లుతో చర్చల్లో ఉండో కనీసం తెలుసుకోండి. మీకు మీరు ఒక ముసుగు కప్పుకొని ఏమీ తెలియని దద్దమ్మలాగా ఇంట్లో వండుకున్నారు కాబట్టి మీకు ఇలా ఏం అర్థం కావట్లేదు రేవంత్ రెడ్డి చేసే పనులేందో. లేదంటే ఆయన కొట్టే దెబ్బలకు దిమ్మ తిరుగుతుందో మనకు తెలియదు. కానీ డెఫినెట్గా మీకు ప్రజలు భవిష్యత్తును కూడా లేకుండా చేస్తారనే విషయాన్ని గుర్తుపెట్టుకుంటే మంచిది. కేసీఆర్ కానీ, కేసీఆర్ కుటుంబం కానీ, కేసీఆర్ చుట్టూ ఉన్న 100 మగదులు కానీ, లేకపోతే కేసీఆర్కు సహకరించే శక్తులు ఏవైనా సరే బీఆర్ఎస్ పార్టీని ఇక బతికించే పరిస్థితి లేదు. మీరు ఎన్ని అబద్ధాలు ప్రచారం చేసుకున్నా అది గాలికి పోతాయి. ఎంతమంది బయటకు వచ్చి మాట్లాడినా, ఏ రకమైన మాటలు మాట్లాడినా మిమ్మల్ని ప్రజలు తిరస్కరించడమే కాకుండా బండకేసి బాధితే పోయి ఇంట్లో పడిన పరిస్థితి ఉన్నది. ఇంకేదో బతికించుకోవడానికి ఇంకో భాషను వాడతాం, తెలంగాణ సెంటిమెంట్. భారీ వర్షాల వలన ప్రజలు ఎవరూ కూడా ప్రాజెక్టులు, చెరువుల దగ్గరకు వెళ్లరాదని వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ సూచించారు. వికారాబాద్ జిల్లా సర్ఫాన్పల్లి ప్రాజెక్టును జిల్లా కలెక్టర్ ఇరిగేషన్ అధికారులతో కలిసి పరిశీలించారు. ప్రాజెక్టు యొక్క నీటి మట్టం ఎన్ని ఫీట్ల లోతుందని పూర్తి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం 2 ఫీట్ల నీటి మట్టం పెరిగితే ప్రాజెక్టు నిండుతుందని తెలిపారు. చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ప్రాజెక్టు సమీపంలోకి రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. తెలంగాణ ఉద్యోగుల పెండింగ్ సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని, లేని పక్షంలో ఆగస్టు 15 నుండి ఉద్యమిస్తామని తెలంగాణ ఉద్యోగ సంఘాల జేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్, సెక్రటరీ జనరల్ ఏలూరు శ్రీనివాసరావు ప్రభుత్వానికి తేల్చి చెప్పారు. హైదరాబాద్లోని టీఎన్జీఓ కేంద్ర సంఘం భవనంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు పాల్గొన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్ల సమస్యల పరిష్కారం కోసం గత 17 నెలలుగా ఎదురు చూస్తూ అనేక పర్యాయాలు సీఎం రేవంత్ రెడ్డి, మంత్రివర్గ ఉపసంఘం, అధికారుల కమిటీతో చర్చలు జరిపామన్నారు. అయినప్పటికీ ముఖ్యమంత్రి, మంత్రులు స్పష్టమైన హామీలు ఇచ్చినప్పటికీ ఉద్యోగుల సమస్యలు ఇంకా పెండింగ్లో ఉండటం శోచనీయమని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా చైర్మన్లు ఈ సమావేశానికి హాజరై వారి జిల్లాలో ఉన్న ఉద్యోగుల పరిస్థితిని మాకు వివరించుకోవడం జరిగింది. మరి గతంలో జూన్ 9th రోజు ఒక మహాధర్నా కార్యక్రమాన్ని చేపట్టిన తర్వాత ముఖ్యమంత్రి గారు పిలుచుకొని సబ్ కమిటీ వేసి ఈ సమస్యలన్నీ పరిష్కరిస్తామని చెప్పి ఆఫీసర్స్ కమిటీ వేసి ఆఫీసర్స్ కమిటీలో దాదాపు అన్ని ఇన్న తర్వాత 16 డిమాండ్లను ఇలా పరిష్కరిస్తామని చెప్పినాం. మరి ఒక డిఏ ఇవ్వడం జరిగింది. నెలకు 700 కోట్లు ఇలా బకాయిలను, పెండింగ్ బకాయిలను క్లియర్ చేస్తామని చెప్పిండ్రు. మరి 2 నెలలు అవుతున్నా
దాదాపు 180 కోట్లు పెండింగ్ బకాయిలకు క్లియర్ చేయడం జరిగింది. మరి ఇంకా 2 నెలల్లో 1400 కోట్లు అయితే 200 కోట్లు అయినా ఇంకా 1200 కోట్లను ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉన్నది. జేఏసీ సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. 33 జిల్లా జేఏసీ చైర్మన్లు ఈ సమావేశానికి హాజరై వారి జిల్లాలో శ్రావణ మాసం బోనాల జాతరలో భాగంగా అంబేద్కర్ నగర్లోని శీతల పోచమ్మ అమ్మవారి ఆలయాల్లో బోనాల వేడుకలను ఘనంగా నిర్వహించారు. శ్రీ దండు మారమ్మ అమ్మవారిని ఎమ్మెల్యే శ్రీ గణేష్, బోర్డు మాజీ ఉపాధ్యక్షులు జంపన ప్రతాప్ దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేవాలయ డెవలప్మెంట్ కమిటీ చైర్మన్ ముప్పిడి గోపాల్, ఈవో రవికాంతులు ముఖ్య అతిథులను ఘనంగా సన్మానించి తీర్థ ప్రసాదాలను అందజేశారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ముప్పిడి గోపాల్ నివాసంలో దండు మారమ్మ అమ్మవారికి బంగారు బోనం సమర్పించారు. గత ప్రభుత్వం రైతుల మేలుకు ఒక అడుగు ముందుకు వేసింది. 5,000 ఎకరాలకు ఓ క్లస్టర్గా నిర్ణయించి రైతు వేదికలు నిర్మించింది. అందులో కొన్ని పూర్తవగా మరికొన్ని నిర్మాణ దశలో ఉన్నాయి. నిర్వహణ సరిగ్గా లేక రైతులు వేదికలు నిరయూపంగా మారుతున్నాయి. రైతులు సకాలంలో సాగు పద్ధతులు, సస్య రక్షణ చర్యలు తీసుకునేందుకు అధికారులు అందుబాటులో ఉండి తగిన సూచనలు అందించాలన్న సంకల్పంతో గత ప్రభుత్వం రైతు వేదికలకు శ్రీకారం చుట్టింది. 5,000 ఎకరాలకు క్లస్టర్గా నిర్ణయించి ఒక రైతు వేదికను నిర్మించారు. తెలంగాణ రైతాంగాన్ని సంఘటితం చేసేందుకు 2020లో వీటికి శ్రీకారం చుట్టింది. ఉపాధి హామీ నిధులతో పాటు వ్యవసాయ శాఖ నిధులు కలిపి 22 లక్షలతో రైతు వేదిక నిర్మాణ బాధ్యతలను పంచాయతీరాజ్ శాఖ అధికారులకు అప్పగించింది. వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గం వ్యాప్తంగా పరిగి మండలంలో 6, పూడూరులో 5, దోమలో 5, కులక్షర్లలో 3, చౌడాపూర్లో 3 చొప్పున మొత్తం 22 రైతు వేదికలను నిర్మించారు. ప్రతి రైతు వేదికలో ఏఈఓ, రైతు సమన్వయ సమితి కోఆర్డినేటర్లకు 1 చొప్పున ఛాంబర్, 200 మంది రైతులు కూర్చునేందుకు వీలుగా సమావేశ మందిరం, రిసెప్షన్, 2 మరుగుదొడ్లు నిర్మించారు. ఒక్కో వేదిక కోసం కనీసం 6 ఎకరం, లభ్యత ఉన్న చోట ఎకరం భూమిని ప్రభుత్వం కేటాయించింది. సమావేశాలు నిర్వహించేందుకు విశాలమైన హాలు, రైతులు ధాన్యాన్ని నిల్వ చేసేందుకు, వ్యవసాయ పనిముట్లను భద్రపరిచేందుకు వీలుగా రైతు వేదికల్లో ఏర్పాటు చేశారు. దీంతో ప్రభుత్వ పథకాల దరఖాస్తులు, సాగు సమస్యల పరిష్కారంతో పాటు పలు సూచనలు, సలహాలు రైతులు పొందేందుకు వీలుగా వేదికలు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. రైతు వేదికల్లో ఏఈఓలు, రైతు సమన్వయ సమితి సమావేశాలు ఏర్పాటు చేసుకోవాలి. ఖరీఫ్, రబీల్లో ఎలాంటి పంటలు వేసుకుంటే రైతులకు లాభం చేకూరుతుందో వ్యవసాయ శాఖ అధికారులు సమావేశం ఏర్పాటు చేసి వివరించాలి. పంటల సాగులో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఎరువులు, రసాయనాల వాడకం గురించి వివరించాలి. పొలాలకు సంబంధించిన భూసార పరీక్షలు నిర్వహించి వాటి ఫలితాలు వెల్లడించాలి. భూసార ఫలితాలకు అనుగుణంగా రైతులు పంటలు సాగు చేసుకునేలా వ్యవసాయ అధికారులు చొరవ చూపించాల్సి ఉంటుంది. దీంతో వేదికల ద్వారా మేలు జరుగుతుందని రైతులు భావించారు. ప్రతి విషయంలో అవగాహన కల్పించడానికి 5 రెవెన్యూ గ్రామాలకు కలిపి ఒక రెవెన్యూ క్లస్టర్ను, రైతు వేదికను నిర్మించడం జరిగింది. అప్పుడు కొన్ని విషయాలలో రైతులకు అవగాహన కల్పించారు. అప్పుడు రైతులు కూడా వాటిని పాటించారు, కంటిన్యూ అయ్యారు. కానీ ఇప్పుడు రైతు వేదికలలో రైతులకు సంబంధించిన పంటల విషయంలో కానీ, విత్తనాల శుద్ధి విషయంలో కానీ, తర్వాత సబ్సిడీల విషయంలో కానీ, భూసార పరీక్షల విషయంలో కానీ అగ్రికల్చర్ అధికారులు దాన్ని రైతు వేదికలను ఉపయోగించుకొని రైతులకు అవగాహన నిర్వహించడం లేదు. కాబట్టి రైతులకు అభివృద్ధి ముఖ్యంగా అప్పుడు గత ప్రభుత్వం రైతు వేదికలు నిర్మిస్తే ఇప్పుడు వీటిని వ్యవసాయ అధికారులు కానీ ప్రభుత్వం కానీ దాన్ని ముందుకు తీసుకెళ్లడం లేదు. కాబట్టి ప్రతి రైతు వేదికను రైతుల యొక్క అభివృద్ధి విషయంలో వాడుకొని రైతులకు ప్రతి విషయంలో అవగాహన కల్పించాలని కోరుకుంటున్నాను. మొదట్లో ఒక్కో రైతు వేదిక నిర్వహణకై 3,000 ఇచ్చారు. నిర్వహణ నిధులు సరిపోకపోవడంతో వ్యవసాయ శాఖ ప్రతిపాదనల మేరకు
2020 ఏప్రిల్ నుంచి 9,000 చొప్పున 5 నెలలకు సంబంధించిన 45,000 నిధులు విడుదల చేసింది. ఇక ఇప్పటి నుంచి నేటి వరకు ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదు. 2022 సెప్టెంబర్ నుంచి 36 నెలలుగా నిధులు రావాల్సి ఉంది. దీంతో వేదికల నిర్వహణ భారం ఏఈఓలపై పడడంతో ఇబ్బందులకు గురవుతున్నారనే చెప్పొచ్చు. ఇప్పటికైనా సంబంధిత శాఖ ఉన్నతాధికారులు ప్రభుత్వం స్పందించి రైతులను ఆదుకోవాలని కోరుతున్నారు. చెప్పాలంటే గత ప్రభుత్వము రైతు వేదికలని ఒక 5 గ్రామాలకు కలిసి ఒక రైతు వేదికను నిర్మించిండ్రు. మరి అక్కడ ఏఈఓ గారిని కూడా నియమించిండ్రు. దాదాపు ఇప్పటి వరకు అక్కడ రైతు సూచనలు కానీ సలహాలు కానీ ఏమి ఇవ్వటం లేదు. అక్కడ విత్తనాలు కానీ రైతుకు సంబంధించినటువంటివి ఏవి కూడా అందిస్తలేరు. మరి ఆ రైతు వేదికలు దేనికోసం ఉపయోగంకున్నాయో తెలియదు. మరి ఆ రైతు వేదికల ఉపయోగం గురించి రైతులకు సలహాలు సూచనలను ఇవ్వాలని కూడా గత ప్రభుత్వం ఇచ్చిందా ఇవ్వలేదా మాకు తెలియదు. ఇప్పుడైతే ఈ ప్రభుత్వం అన్నా మరి ఇవ్వాలని కోరుకుంటున్నాము. కాకపోతే ఇప్పటి వరకు కూడా మరి వ్యవసాయ శాఖ వాళ్ళు దాదాపు 20-25 సంవత్సరాల కంటే పూర్వం కూడా మట్టి నమూనాలను తీసుకుపోతుంది కానీ పరీక్షా కేంద్రాలకు తీసుకుపోయి మాకు ఏ రిపోర్ట్లు ఇవ్వకపోయేది. కాకపోతే ఇప్పుడైనా సరే మరి వ్యవసాయ శాస్త్రవేత్తలు వచ్చి పలానా సర్వే నెంబర్ ఇంతకుముందు కూడా తీసుకుపోయి ఇచ్చినాము. సర్వే నెంబర్ పేరేసి తాండూరు టు మహబూబ్ నగర్ జాతీయ రహదారి మార్గంలో తాండూరు కాగ్నా బ్రిడ్జిపై బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నిర్మించిన ఈ వంతెన ప్రమాదకరంగా మారింది. కాగ్నా నది బ్రిడ్జికి భారీ రంధ్రం ఏర్పడటంతో వాహనదారులకు అంతరాయం ఏర్పడింది. కోట్లాది రూపాయలతో నిర్మించిన వంతెనలు 100 ఏళ్లు ఉండాల్సినవి. ప్రారంభించిన 2 ఏళ్లకే భారీ రంధ్రాలు పడి శిథిలావస్థకు చేరడం ఇటీవల పరిపాటిగా మారింది. తాజాగా వికారాబాద్ జిల్లా తాండూరు నియోజకవర్గంలో మహబూబ్ నగర్ తాండూరు అంతర్ జిల్లాను కలిపే రోడ్డు మార్గంలో కాగ్నా నదిపై 16,80,00,000తో నిర్మించిన బ్రిడ్జి ప్రారంభించిన 2 ఏళ్లకే భారీ రంధ్రం పడింది. దీంతో ఆ బ్రిడ్జి పై నుండి వెళ్లే భారీ వాహనాలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతుంది. వందేళ్లు ఉండాల్సిన వంతెనలు ఇలా ప్రారంభించిన 2 ఏళ్లకే శిథిలావస్థకు చేరడం పట్ల పలువురు కాంట్రాక్టర్ నాసీ రకం పనులు చేపట్టడమే కారణమంటున్నారు. నాసీ రకం పనులు చేపట్టిన కాంట్రాక్టర్పై తగు చర్యలు తీసుకుని వెంటనే కాగ్నా నది బ్రిడ్జికి మరమ్మతులు చేపట్టాలని వాహనదారులు కోరుతున్నారు. వికారాబాద్ జిల్లా పూడూరు మండలం కంకల్ ప్రధాన రహదారి పూర్తిగా అధ్వానంగా మారిందని, వెంటనే మరమ్మతులు చేయాలని డిమాండ్ చేస్తూ రోడ్డుపై వరి నాట్లు వేసి నిరసన చేపట్టారు. అంగడి చిట్టంపల్లి నుండి కంకల్ వరకు ఉన్న బీటీ రోడ్డు పూర్తిగా ధ్వంసమైందని, పెద్ద పెద్ద గుంటలు పడి రాళ్లు తేలి నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయని గ్రామస్తులు వాపోయారు. గత ప్రభుత్వంలో ఎన్నికలప్పుడు ఓట్ల కోసం రోడ్డును బాగు చేస్తామని తవ్వి వదిలేశారని, ప్రభుత్వం మారాక కనీసం మరమ్మతులు కూడా చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గత 4 రోజులుగా కురుస్తున్న వర్షాలకు రోడ్డు పరిస్థితి మరీ దయనీయంగా మారి ప్రయాణం నరకప్రాయంగా మారిందని, ప్రభుత్వం స్పందించి రోడ్డును మరమ్మతు చేయాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. కంకల్ గ్రామంలో గత 5-6 సంవత్సరాల నుంచి రోడ్లు చాలా ఘోరమైన పరిస్థితి ఉన్నది. ఈ వాస్తవం చెప్పాలంటే కంకల్ నుంచి చిట్టపల్లి గేట్ వరకు రోడ్ వేస్తా అని చెప్పి గత ప్రభుత్వము రోడ్ వేస్తా అని చెప్పి దొబ్బేసారు. ఇప్పటి వరకు రోడ్ లేదేం లేదు. కొత్త ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా కనీసం రోడ్ వేస్తారంటే వేయలేని పరిస్థితిలో ఉన్నారు వాళ్ళు. అక్కడ రోడ్డు చూస్తారంటే చాలా ఘోరమైన పరిస్థితి. ఇంత రాళ్ళు తేలినాయి. అక్కడ ఎవరైనా సడన్ గా చీకట్లో కనుక ఎవరైనా భార్యాభర్తలు కానీ బండి మీద పోతే ఖచ్చితంగా కింద పడి చనిపోయే పరిస్థితి ఉన్నది. ఇప్పటికే చాలా మంది కూడా చనిపోయినరు కూడా. ఎన్నోసార్లు ప్రభుత్వానికి విన్నవించినా కూడా నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారు. సృష్టి టెస్ట్ ట్యూబ్ సెంటర్ కేసులో దర్యాప్తు ముమ్మరంగా జరుగుతోంది. తాజాగా ఈ కేసుకు సంబంధించిన వివరాలను డీసీపీ రష్మి పెరుమాల్ వెల్లడించారు. ఈ ఆసుపత్రికి సరైన అనుమతులు లేవని డీసీపీ తెలిపారు. సృష్టి టెస్ట్ ట్యూబ్ సెంటర్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్లకు 2021లోనే గడువు తీరిందని చెప్పారు. సంతానం కలగని దంపతులను సృష్టి టెస్ట్ ట్యూబ్ సెంటర్ నిర్వాహకురాలు డాక్టర్ నమ్రత మోసగించారని చెప్పారు డీసీపీ రష్మి పెరుమాల్.
సంతానం కలగని దంపతులు సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్కు వెళ్ళినప్పుడు వారికి డాక్టర్ నమ్రత పలు పరీక్షలు నిర్వహించి ఐవీఎఫ్ సాధ్యం కాదని సరోగసి ద్వారా పొందొచ్చని చెప్పారని డీసీపీ తెలిపారు. ఇక సరోగసికి 30 లక్షలు ఖర్చవుతుందని ఆ దంపతులకు చెప్పి విశాఖలోని ఓ గర్భిణిని సరోగసి మదర్ అని చూపించారు. కానీ ఈ కేసులో నమ్రత అసలు సరోగసి చేయలేదని పోలీసులు వెల్లడించారు. శిశువు వద్దనుకున్న ఢిల్లీకి చెందిన ఒక మహిళకు 90,000 చెల్లించి ఆమెకు శిశువు పుట్టగానే తీసుకుని ఆ తర్వాత బాధిత దంపతులకు ఇచ్చారని తెలిపారు. అయితే ఆ దంపతులకు అనుమానొచ్చి DNA టెస్టు చేయించడంతో శిశువు ఆ దంపతులకు చెందినది కాదని తేలిందని పోలీసులు వెల్లడించారు. సృష్టి టెస్ట్ ట్యూబ్ సెంటర్ నిర్వాహకులు చాలా నిబంధనలు ఉల్లంఘించినట్లు డీసీపీ తెలిపారు. ఆసుపత్రికి సరైన అనుమతులు లేవు, చాలా ఫిర్యాదులు కూడా ఉన్నాయన్నారు. డాక్టర్ సిబ్బంది ఎవరు సరైన నిపుణులు కాదని, ఆసుపత్రి రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్స్కు 2021లోనే గడువు తీరిందని అన్నారు. మెడికల్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ లేకుండా అక్రమంగా నిర్వహిస్తున్నారని తెలిపారు. దీనిపై కోర్టులో కేసులు నడుస్తున్నాయి, అందుకే ఆసుపత్రిని మూసివేస్తున్నట్లు కోర్టుకు చెప్పారని తమ విచారణలో తేలిందన్నారు. అయితే ఆసుపత్రిని చాటుమాటుగా నిర్వహిస్తున్నందున అధికారులు గుర్తించలేకపోయారని చెప్పారు. ఇది సరోగసి కాదు, చైల్డ్ ట్రాఫికింగ్ అని. ఆ వ్యవహారంపై కేసు నమోదు చేసి 7 నిందితులను అరెస్టు చేసినట్లు డీసీపీ రష్మి పెరుమాల్ వివరించారు. సృష్టి సెంటర్ పై రైడ్లో తాము కూడా పాల్గొన్నామని హైదరాబాద్ DMHO వెంకట్ తెలిపారు. 2021లోనే అనుమతులు క్లోజ్ అయ్యాయని చెప్పారు. హాస్పిటల్ మూసేస్తున్నామని చెప్తే క్లోజింగ్ సర్టిఫికేట్ కూడా ఇచ్చామన్నారు. అయినా అక్రమంగా టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ నడుపుతున్నారని, డస్ట్బిన్ చెక్ చేస్తే రెగ్యులర్ ప్రాసెస్ చేస్తున్నట్లు ఆధారాలు గుర్తించి వాటిని సేకరించామని తెలిపారు. ఇన్నాళ్ళు నగర శివార్లకే పరిమితమైన రేవ్ పార్టీల కల్చర్ ఇప్పుడు నగరం నడిబొడ్డుకు పాకాయి. వీకెండ్ వచ్చిందంటే చాలు యువత రెచ్చిపోతున్నారు. సర్వీస్ అపార్ట్మెంట్లలో మద్యం, మటన్ విందులు, డ్రగ్స్ వినియోగాలు, అమ్మాయిల అర్ధ నగ్న నృత్యాలు. రేవ్ పార్టీలు నిర్వహిస్తున్న కొన్ని ముఠాలు విష సంస్కృతిని యువతపై రుద్దుతున్నాయి. వాటికి అలవాటు పడిన యువత తప్పటడుగులు వేస్తున్నారు. తాజాగా కొండాపూర్లో ఇలాంటి రేవ్ పార్టీ నిర్వహించిన ఘటన వెలుగులోకి వచ్చింది. కొండాపూర్లోని ఎస్వి నిలయం అనే సర్వీస్ అపార్ట్మెంట్లో ఏపీకి చెందిన కొన్ని ముఠాలు అక్కడి వారిని వీకెండ్ సందర్భంగా హైదరాబాద్కు తీసుకొచ్చి సర్వీస్ అపార్ట్మెంట్లో రేవ్ పార్టీలు నిర్వహిస్తున్నట్లు సమాచారం. అందులో భాగంగా ఇలాంటి రేవ్ పార్టీని స్టేట్ ఎక్సైజ్ స్టేట్ టాస్క్ ఫోర్స్ బిటీం ఎస్ఐ సంధ్య, బాలరాజు, ఇతర సిబ్బంది కలిసి దాడి చేసి భగ్నం చేశారు. విజయవాడకు చెందిన నాయుడు అలియాస్ వాసు, శివం రాయుడు అనే కొంతమంది గుట్టు చప్పుడు కాకుండా మారు పేర్లతో, మరో బ్యాంక్ అకౌంట్తో, మారు ఆధార్ కార్డులతో డబ్బున్న బడాబాబులను నగరానికి తీసుకొచ్చి 2 రోజుల పాటు ఎంజాయ్ చేయించి తీసుకెళ్తుంటారు. ఈత సరదా ప్రాణం తీసింది. హాలిడే కదా అని సరదాగా ఎంజాయ్ చేద్దాం అనుకున్న యువకులకు సండే విషాదాంతాన్ని మిగిల్చింది. మూసీ నదిలో ఈతకు వెళ్లిన బీటెక్ విద్యార్థి మృతి చెందాడు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ ఉప్పర్పల్లిలో జరిగింది. హైదరాబాద్ బోరుబండ నుంచి గూగుల్ మ్యాప్ చూసుకుంటూ రాజేంద్రనగర్కు వచ్చిన అక్షిత్ రెడ్డి తన 3 స్నేహితులతో కలిసి సరదాగా ఈతకు వెళ్లారు. 4 ఈత కొడుతుండగా ఒక్కసారిగా అక్షిత్ రెడ్డి మూసీలో గల్లంతయ్యాడు. అక్షిత్ రెడ్డిని కాపాడే ప్రయత్నం చేశాడు మరో స్నేహితుడు. అయితే అక్షిత్ రెడ్డిని చెయ్యి పట్టుకుని లాగే ప్రయత్నం చేయగా చేతిలో నుంచి జారిపోయాడని చెప్పాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, DRF సిబ్బంది గల్లంతైన అక్షిత్ రెడ్డి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం చిట్కుల్ గ్రామంలో అద్దె ఇంట్లో ఉంటూ అనారోగ్యంతో మృతి చెందారు పెయింటర్ రాము. మృతుని స్వస్థలం హైదరాబాద్ మణికొండ.
కాగా బతుకు తెరువు కోసం వచ్చి చిట్కుల్ గ్రామంలో అద్దె ఇంట్లో ఉంటూ పెయింటింగ్ పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. కొన్ని రోజులుగా అనారోగ్య పాలడంతో చికిత్స పొందుతూ ఆసుపత్రిలో మృతి చెందాడు. ఈ క్రమంలో మృతదేహాన్ని ఇంటికి తీసుకురావడాన్ని నిరాకరిస్తూ ఇంటి యజమాని లింగం గౌడ్ అడ్డు చెప్పడంతో ప్రభుత్వ పాఠశాల సమీపంలో టెంటు ఏర్పాటు చేసుకుని కార్యక్రమం నిర్వహిస్తున్నారు రాము కుటుంబ సభ్యులు. ఇది వాల్టి మెట్రోపల్స్. చూస్తూనే ఉండండి స్వతంత్ర న్యూస్.